సర్పై కాంగ్రెస్ జూమ్ సమావేశం ముగిసింది. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో అధిష్టానం భేటీ అయింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్, మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఇక రేపటి నుంచి సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ నేతలకు ఎస్ఐఆర్ పై హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. అర్హుల ఓట్లు పోవద్దని, దొంగ ఓట్లు ఉండొద్దని, అలా జరిగేలా చూడాల్సిన బాధ్యత నేతలదే అన్నారు. ఈ ప్రక్రియలో బీఎల్ఏలదే కీలక పాత్రని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతల హోరాహోరీ జరుగుతుంది. అర్హుల ఓట్లు పోకుండా చూడాలని సూచనలు అయితే జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో మనకి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, నేతలు బీఎల్ఏలతో ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని అధిష్టానం అసలు ఎలా జరగబోతుంది? సర్పై మొదలైన కాంగ్రెస్ జూమ్ సమావేశం ఎలా జరగనుంది? కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ఇవాళ ఎస్ఆర్కి సంబంధించినటువంటి జూమ్ సమావేశం నిర్వహించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ సమావేశంలో ఎంపీలతో పాటు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులు, ఇటు పార్లమెంటరీ ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా ఉన్నటువంటి ముఖ్యమైన నేతలు కూడా ఏఐసీసీ నుంచి కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఏఐసీసీ సంబంధించినటువంటి అబ్జర్వర్లు కూడా ఈ జూమ్ సమావేశంలో జాయిన్ కావడం జరిగింది. అయితే జూమ్ సమావేశానికి సంబంధించి ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఇటు సచిన్ సావంత్తో పాటు తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎస్ఆర్కి సంబంధించి కీలక సూచనలు కూడా చేయడం జరిగింది. టీపీసీసీ చీఫ్ కూడా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ మాదిరిగా తెలంగాణ మారకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టీఎంసీ నిర్లక్ష్యంతోనే వెస్ట్ బెంగాల్లో వాళ్ళకు లౌకికవాద ఓట్లను మొత్తం కూడా తొలగించారు, హిందూవాద ఓట్లను మాత్రమే ఉంచుకున్నారన్న అంశానికి సంబంధించి జూమ్ సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే ఈ జూమ్ సమావేశం ముఖ్యంగా ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇప్పటి వరకు నిర్వహించినటువంటి ఏదైతే సమీక్షలు ఉన్నాయో ఆ సమీక్షలకు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, ఎందుకంటే బిఎల్ఏలు, బిఎల్ఓలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇప్పటి వరకు నిర్వహించినటువంటి సమావేశాలు ఎంత మేరకు సక్సెస్ అయ్యాయి, ఎందుకంటే ఈ ఉన్నటువంటి ఆ ఎస్ఆర్ ప్రక్రియకు సంబంధించి రేపటి నుంచి తెలంగాణలో ప్రారంభం కానుంది. ప్రారంభమైన తర్వాత ఎన్యుమరేషన్ ఫామ్ సేకరిస్తారు. ఆ తర్వాత ఎన్యుమరేషన్ ఫామ్లో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా అందులో మెన్షన్ అవుతారు. అయిన తర్వాత ఒక డ్రాఫ్ట్ విడుదల చేస్తారు. అంటే ఓట్ల తొలగింపుకు సంబంధించి ఎక్కడ కూడా ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా, ఓటు హక్కును కాపాడుకునేలా, ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేలా చూడాలని బిఎల్ఏలు ఉన్నటువంటి ప్రభుత్వం తరపున ఉన్నటువంటి బిఎల్ఏలతో సహా కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ ఏజెంట్స్ అంతా కూడా కలిసి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి బూత్ లెవెల్లో ఉన్నటువంటి ఓటర్లను రెగ్యులర్గా సరిచేసుకోవడం, చూసుకోవడం, ఉన్నటువంటి డబల్ ఓట్లను అంశాన్ని కూడా ఉన్నటువంటి ఎన్నికల బిఎల్ఏ ఏజెంట్ల దృష్టికి కూడా తీసుకెళ్లాలంటూ కూడా సూచించడం జరిగింది. ఈ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు కాక ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు స్థానికంగా ఉన్న వాళ్ళకి తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఉన్నటువంటి స్థానికంగా ఉండకపోవడంతో కాక ఎస్ఐఆర్ పైన పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల వేలాది ఓట్లు తొలగించబడతాయి. తద్వారా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఓటు బ్యాంకు తొలగింపుతో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఉన్నటువంటి ఇన్ఛార్జ్లంతా కూడా స్థానికంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఉన్నటువంటి ఎస్ఐఆర్ అబ్జర్వర్, తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ సంబంధించినటువంటి అబ్జర్వర్స్ ఉంటారు. వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందించడంతో పాటు ఓట్ల తొలగింపుకు సంబంధించి ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఏ విధంగా ముందుకెళ్తున్నాం అవన్నీ కూడా అబ్జర్వర్లతో షేర్ చేసుకోవాలన్న అంశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నియోజకవర్గ వారిలో ఎమ్మెల్యే గెలవకుండా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నవారందరూ కూడా నియోజకవర్గంగా ఆ కేంద్రంలో ఉండకుండా హైదరాబాద్తో పాటు వివిధ నగరాల్లో ఉంటున్నారు. కాబట్టి నగరాలను వీడి వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళాలి. ఉన్నటువంటి మండలాల వారీగా, గ్రామీణ ప్రాంతాల వారీగా
వారీగా సమీక్షలు నిర్వహించి ఎస్ఆర్ ప్రక్రియ సజావుగా జరగాలి, ప్రతి ఒక్క ఓటును కాపాడాలంటూ కూడా రేవంత్ రెడ్డి ఈ జూమ్ సమావేశంలో చెప్పడం జరిగింది. మీనాక్షి నటరాజన్ ఇటు ఏఐసిసి ఇన్ఛార్జ్ సచిన్ సావంత్ కూడా ఈ సమావేశంలో కీలకమైన సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే నియోజకవర్గ వారీగా ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎస్ఆర్ పైన సమీక్ష సమావేశం ఉన్నటువంటి అబ్జర్వర్లు ఏఐసిసి హైపర్ ట్రైనర్స్ కూడా ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బిఎల్ఏలు దానికి అనుగుణంగానే ముందుకు వెళ్ళాలంటూ కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. సుమారు గంట సేపు జరిగిన ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయితే ఎస్ఆర్ సమీక్షకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలకంగా తీసుకుంది. ఎందుకంటే ఓటు బ్యాంకు వెస్ట్ బెంగాల్ మాదిరిగా కాకుండా చూడాలంటూ ప్రతి ఒక్కరు ఓటు కాపాడేందుకైతే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వరుస సమావేశాలు సమీక్షలు కూడా నిర్వహిస్తూ ఉంది. అమర్, అంటే మనం చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ కేవలం ఓట్ల చోరీతోనే గెలిచిందని మరి నేతలు అంటున్నారు. దీన్ని ఎలా చూసుకోవచ్చు మనం? 100%. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఓట్ల తొలగింపుతోనే టీఎంసీ ప్రభుత్వం అక్కడ పడిపోయిందనే అంశానికి సంబంధించి లేదు ముందు నుంచే, అంటే ఎస్ఆర్ తెలంగాణలో మొదలు కాబోతుంది. నోటిఫికేషన్ రాకముందు నుంచే కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దీనిపైన పోరాడుతూ ఉంది. ముందస్తుగానే ఓటర్లు తమ ఓటు హక్కును రెగ్యులర్గా ఆన్లైన్లో చెక్ చేసుకోవడంతో పాటుగా ఉన్నటువంటి బిఎల్ఏలతో రెగ్యులర్గా సంప్రదింపులు ఉంటేనే ఆ ఓటు హక్కు ఎవరి ఓటు హక్కు వాళ్ళు కాపాడుకోవచ్చు అనే అంశానికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. మరి చూడాలి, ఈ జూమ్ సమావేశం అయిపోయిన తర్వాత ఇప్పటికే 26వ తారీఖు అంటే రేపటి నుంచి ఈ ఎస్ఆర్కి సంబంధించిన ప్రక్రియ మొదలు కాబోతుంది. కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది, ఎన్ని ఓట్లు తొలగించబడతాయి, డబల్ ఓట్లతో పాటు మరణించిన ఓట్లు కూడా చాలా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా తీసేసే ప్రక్రియ ఎస్ఆర్ ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మరి ఇందులో ఎవరు ఏ ఓటు హక్కు తీసివేస్తారు, లౌకికవాదుల ఓటు హక్కు తీసివేస్తే మాత్రం బిఎల్ఏలు అలర్ట్గా స్థానికంగా ఉండాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు సూచించడం అయితే జరిగింది.